క్షమించాలి, కొంచెం చిన్న ఆఫీస్ ఇది, కొంచెం ఇరుగ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర వేల కోట్లు 100 కోట్లు లేవు కాబట్టి రాజకీయ మార్పు ఉద్యమం రావాలంటే స్థలాలతోటి వీటితో సంబంధం లేదు, కానీ భావం తాలూకు విశాలత ఉండాలి, అంతేగాని స్థలం తాలూకు విశాలత ఉండాలి. అందరూ రాజకీయాల్లో డబ్బులు చాలా అవసరం, డబ్బులు లేకపోతే పనిచేయండి ఏంటంటే డబ్బులు తినడానికి అవసరం తప్ప మరి కూర్చోబెట్టి అడుగు తీసి అడిగేయాలని డబ్బులు అవసరం లేదు. నేను నమ్ముతాను ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడండి. నేను ఇప్పుడు నేను ఎంత చేయగలను అనేది ఆలోచిస్తాను. తింటే దెబ్బలు తింటాం, ఓడిపోతాం, కానీ ఏదో ఒకటి చేసామన్న ధైర్యం అయితే ఉంటుంది, కుంగిపోకుండా ఉంటాం. మరీ కూర్చోబెట్టి అసలు ఏమి ముందుకెళ్లకుండా చేతులు పెట్టుకొని కూర్చొని ఓటమి నేను అంగీకరించలేను. కనీసం ఒక ప్రయత్నం చేసి జీవితంలో దెబ్బతింటాం, నాకు అది ఓకే. అట్లీస్ట్ నాకు నేను ధైర్యం నిలబడగలుగుతాను. పార్టీ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ పార్టీ నిర్మాణం ఎవరు లేరు, ఇతను ఒక్కతనే ఒంటిద్దు పోకలో ఒక్కడే మాట్లాడుతాడు, ఒక్కడే చేస్తాడు అనడానికి నిజంగా నిర్మాణమే సాగించాలంటే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ప్రతి జిల్లా నుంచి ప్రతినిధులు రండి అంటే పీఆర్పీ లాగా నేను చేసి ఉండొచ్చు, చేయగలను కూడా. ఇంకా సమస్యల పట్ల వేదన ఉన్న వాళ్ళు, ఎంతో కొంత అడ్రస్ చేయగలిగే వాళ్ళని కలవడం ఎట్లా నాకు తెలియదు, వేరే దారి లేదు నాకు. అంటే ఎంతసేపు వారసత్వ రాజకీయాలు, అనేక అధికారానికి దగ్గరగా ఉండే అలాంటి సమూహాలకు దగ్గర ఉండే వ్యక్తులే కాకుండా రాజకీయాల్లోకి నిజంగా సఫరర్స్, నిజంగా అంటే దానికి ఎక్స్ట్రీమిస్ట్ కేస్టే తీసుకోకర్లేదు. అంటే ప్రతిసారి మనకి రాజకీయాలు అందరూ ఏమంటారంటే మన సంబంధం లేదని అనుకుంటా ఉన్నారు, కానీ రాజకీయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. సో ఇప్పుడు నేను మొట్టమొదటి విడతకి ఎందుకు అనంతపురం స్టార్ట్ చేశాను, అనంతపురం బాగా మనకి మాట్లాడితే వెనుకబడిన జిల్లా విసిగిపోయాయి నాకు. ఏంటంటే ఎప్పుడైనా సరే వెనుకబాటుతనం అంటే వెనుకబాటుతనం మన మెదడులో మన మనసులో ఉంటుంది, కానీ నిజానికి నిజంగా శ్రమన్నోడికి ఏదైనా సాధ్యపడుతుంది. కష్టపడేవాడికి, మానసిక శ్రమ చేసేవాడికి, శారీరక శ్రమ చేసేవాడికి ఏదైనా సాధించగలడు. ఓటమికి భయపడితే ఒక్క అడుగు ముందుకెళ్ళాను. ఈ పని నేను చేయలేనంటే నేను చేయలేకపోతే కానీ నేర్చుకుంటాను, కింద పడతాను, మీద పడతాను. రాజకీయాలు కూడా ఎవరికి కొత్తకొచ్చు? ఈ రోజున రాజకీయ నాయకులు ఎవరికి కొత్తగా, వాళ్ళకి రాజకీయాలతో పుట్టారా? రాజకీయ అనుభవంతో ఎవరు రాజకీయ అనుభవం ద్వారా, పనుల ద్వారా వస్తాయి. అంతేగాని ఒక కులం కానీ, ఒక సమూహం కానీ, ఒక మతం కానీ, ఒక వ్యక్తులు కానీ ఎవరైనా సరే ఆ పనులు చేసుకుంటూ వెళ్తే అనుభవం వస్తుంది తప్ప రాజకీయాలతోటి కేవలం అందరూ చేయలేరంటే నా ఉద్దేశం, జనసేన ఉద్దేశం ఏంటంటే రాజకీయాలు సామాన్యులందరూ చేయగలరు, అందరికీ సత్తా ఉందని చెప్పిన జనసేన ముఖ్య ఉద్దేశం. దీనికి వేల కోట్ల అవసరం లేదు, విపరీతమైన పలుకుబడి అవసరం లేదు. కావాల్సిందల్లా గుండెల నిండుగా ఉండే ధైర్యం కావాలి, మాట్లాడే నిజాయితీ కావాలి. నేను ఒకటే కోరుకుంటాను మనుషులకి. రేపొద్దున మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి, ఇవన్నీ చేయడానికి మీకు సమస్యల పట్ల ఎంత అవగాహన ఉందని తెలుసుకోవడానికే తప్ప, అంతేగాని దీన్ని బట్టి బేరీ చేసుకుని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పడానికి అయితే కాదు. అందుకని ఎన్ని వేల మంది వచ్చారు, మేము అందరినీ సంపూర్ణంగా జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడున్న మనందరం తిరిగి నేను ఇలాంటి మీటింగే మిగతా అందరితో కలిపి నేను అనంతపురికి నేనే వస్తాను కొద్ది రోజుల్లో. ఈ పిడికిలు ఏంటంటే నేను మీకు ఉన్నాను, మనందరం మనకున్న ఒకరికొకరు తోడుగా ఉన్నాం, ఒక్కళ్ళం కాదు. ఇక్కడ రాయలసీమ నుంచి పోటీ చేస్తానంటానికి కారణం ఏంటంటే అక్కడ నాకు కులాలు, మతాలు, వర్గాలు ఇవన్నీ నాకు తెలియదు, ప్రాంతీయతలు నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా మానవత్వం తెలుసు, మనిషి కోసం సాటి మనిషిగా నిలబడటం తెలుసు. నాకు అంతకు వేరే తెలియదు. ఓడిపోవడానికి కూడా సిద్ధమయ్యి నేను అనంతపురంలో నిలబడుతున్నాను ఎన్నికల్లో, దయచేసి నేను చెప్తున్నాను. అంటే ఓటమికే భయపడితే అడుగు ముందుకి ఈరోజు జీవితం ఇక్కడి దాకా రాలేను, ఈరోజు మీ ముందు నిలబడలేను. ప్రతిసారి చిన్న క్లాసులో నుంచి ఓటమికి భయపడి కొంచెం పెరిగి పెద్దగా అలా భయపడి ఎంతకాలం భయపడతాను చెప్పి ప్రతిసారి నాకు ఏంటంటే, నేను ఐన్స్టీన్ చెప్తాడు, ఒక బల్బు ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు అంటే హౌ నాట్ టు ఇన్వెంట్, దీన్ని ఎలా నిర్మించకూడదు అని తెలుసుకోవటమే. ప్రతిసారి ఓడిపోయినప్పుడు నేనేమనుకుంటా అంటే ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్నప్పుడు అనుభవం వచ్చింది, ఇంకోసారి బెటర్గా చేద్దాం, ఈ సమస్య నుంచి ఇంకా మనం ఏమైతే నేర్చుకున్నా ఇంకోసారి రిపీట్ కాకుండా ఇంకో కరెక్ట్ చేసుకుందాం. ఇది నిరంతర ప్రక్రియ. అందుకనే ఈ రోజున భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీ ఎలాంటివైనా సరే వాళ్ళు ఒక్క రోజులో గెలవలేదు. ఒక దశాబ్దాలకు మన 2 ఎంపీల నుంచి 3 ఎంపీల నుంచి అలా చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున నెంబర్ ఆఫ్ ఎంపీస్ వచ్చారు. అలాగే మనకి జనసేన పార్టీకి వచ్చి వీళ్ళు ఏం చేయగలరు, దగ్గర డబ్బులు లేవు అని నన్ను అంటా ఉంటే నాకు మీరందరూ ఉన్నారు, కోట్లాది మంది జనం ఉన్నారు, ఎందుకు ప్రేమించే హృదయాలు ఉన్నాయి. చాలా అసహ్యంగా ఉంటుంది నాకు. వీళ్ళు కూర్చోబెట్టి డబ్బులు చూపించి డబ్బులు లేకపోతే రాజకీయాలు చేయలేరు. నిండు జీవితంతో మనుషులు నా పక్కన, దానికి మించిన సంపద ఏం కావాలి, దాని డబ్బులు ముఖ్యం.
ఈరోజు మీకు చెప్పదలుచుకుంది, అనంతపూర్లో నేను పాదయాత్ర చేయదలుచుకున్నాను ఈ సంవత్సరంలో. ఇప్పుడు నేను పాదయాత్ర అనగానే ఇందా కళావతిగా చెప్పిన వాళ్ళు కూడా పాదయాత్రలు మొదలు పెడితే నాకు తెలియదు. నేనేమంటానంటే మంచిదే, స్ఫూర్తి కలిగించాం, ప్రజల సమస్యలు ముందు తీసుకెళ్తున్నప్పుడు నాకు దాని ఇప్పుడు నాకే ఆ పేరు నిజంగా ప్రజల సమస్యలు పరిష్కారం అయితే ఆ పేరు నాకే రావట్లేదు, వాళ్ళకి వచ్చి నాకు సంతోషం.